ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైందా? నారా లోకేష్ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తుందా? త్వరలోనే చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ఖాయమా? ఇలాంటి ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు అనే ప్రచారం ఉంది. రాష్ట్ర కేబినెట్లో 25 మంత్రులు ఉండేదానికి అవకాశం ఉండగా కేవలం 24 మంది మంత్రులు మాత్రమే చంద్రబాబు నాయుడు 2024లో తన కేబినెట్లో తీసుకున్నారు. ఆ మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా ఇంతవరకు భర్తీ చేసిన దాఖలాలు లేవు. దాంతో 2 ఏళ్లు పూర్తి కాకముందే పునర్వ్యవస్థీకరణ చేపట్టి పెర్ఫార్మెన్స్ బాలేనటువంటి మంత్రులందరినీ పక్కన పెట్టి సీనియర్లకు ఛాన్స్ ఇవ్వచ్చు అనే వాదన వినిపిస్తుంది. అయితే దానికన్నా ముందుగా నారా లోకేష్కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం అనే విషయంలో క్రియాశీలకంగా కీలకంగా అడుగులు పడబోతున్నాయి అనేటువంటి అనుమానం అభిప్రాయం చాలామందిలో బలపడుతుంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నారా లోకేష్ వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ కుటుంబ సభ్యులతో భేటీ అవుతున్నారు. ఆయా కుటుంబ సభ్యులందరికీ సన్నిహితుడిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. అందరితో చాలా చొరవగా వ్యవహరిస్తున్నారు. తద్వారా తాను అందరి మనిషిని అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే జనసేన బీజేపీ నేతలను కూడా ఆ సమావేశానికి పిలుస్తున్నారు. విందు రాజకీయాలు నడుపుతున్నారు. తద్వారా తనకి జనామోదం పెంచుకునే ప్రయత్నంలో నారా లోకేష్ ఉన్నారు అనే మాట వినిపిస్తుంది. అందుకు అనుగుణంగా నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలకి ఆయా పార్టీల ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటన్నిటిని ఉపయోగించుకుని త్వరలోనే లోకేష్కి ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టడం అనివార్యం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే నిజంగా ముఖ్యమంత్రిగా నారా లోకేష్కి బాధ్యతలు అప్పగిస్తే మరి అప్పుడు జనసేనాని పరిస్థితి ఏంటి అనే ప్రశ్నే ప్రధాన అడ్డంకిగా ఉంది. నిజానికి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ సొంతంగా తన పార్టీ ఎమ్మెల్యేలతోనే ఎట్టయినా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ కూటమిగా మరికొంతకాలం పాటు కలిసి సాగాలనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ది క్రియాశీలకమైనటువంటి పాత్రగా ఉంటుందని చెప్పొచ్చు. మరి అలాంటప్పుడు చంద్రబాబు దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లోకేష్ దగ్గర కూడా డీసీఎంగానే కొనసాగడానికి ఎంత మేరకు అవకాశం ఉండొచ్చు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లోకేష్ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా జనసేన శ్రేణులు మాత్రం సహించే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీకి బలమైన అండగా ఉండే కాపు కులస్తుల్లో తీవ్ర అసహనం మొదలైంది. కాపులకు ఎటువంటి కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని, కాపులకు ఎక్కడా ప్రాధాన్యత లేదని, కాపులకు తగిన గుర్తింపు దక్కడం లేదని, చివరికి పవన్ కళ్యాణ్ రాబోయే 15 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి పీఠం అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఇలా రకరకాల కారణాలతో కాపులు అసహనంతో ఉన్నారు. కూటమి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీటన్నిటికీ తోడు కందుకూరు ఘటన, గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఇవన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని లోకేష్కి అప్పగిచ్చి తాను డిప్యూటీ సీఎంగా సరిపెట్టుకుంటానంటే ఆయన ఏదో మేరకు సర్దుకుపోయినా జనసేన పార్టీ శ్రేణులు కేడరు ఆ వెనకాల ఉన్నటువంటి జనం ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదు. ఇదే ఇప్పుడు లోకేష్కి ఏకైక అడ్డంకిగా చెప్పాల్సి ఉంటుంది. నారా లోకేష్కి కేటీఆర్ అనుభవం రాకూడదు అని చంద్రబాబు బలంగా భావిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే విషయంలో తీవ్ర తాత్సార్యం చేశారు. చివరికి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మళ్ళీ కేటీఆర్కి సీఎం గిరి దక్కడం ఎన్నటికీ అనే ప్రశ్న తెలంగాణలో ఉంది. ఇలాంటి తరుణంలో లోకేష్కి ఆ పరిస్థితి రాకుండా ముందే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే జగన్కి సమ్మబుజ్జి అనేటువంటి దిశలో వ్యవహారాన్ని మరల్చొచ్చు అన్నది చంద్రబాబు అభిప్రాయం. జగన్ వర్సెస్ చంద్రబాబు కాకుండా లోకేష్ వర్సెస్ జగన్ అన్నట్టుగా సీన్ మొత్తం మార్చాలంటే అర్జెంటుగా లోకేష్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి అనేటువంటి తహతహాలతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు కన్నా ఆయన కుటుంబ సభ్యులు మరింత ఆతృతగా ఉన్నట్టు చాలామంది భావిస్తున్నారు. అలాంటి ఒత్తిళ్ల కారణంగానే బాబు అంగీకరించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ సీఎం పీఠం మీద
కూర్చోబెట్టే ప్రయత్నాలే జరిగితే అది పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో నెట్టేసే పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్కి అత్యంత గడ్డు పరిస్థితి వచ్చేసినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019లో కొంత ఓట్లు చీలిన 2024లో ఏకగ్రీవంగా కాపులంతా మద్దతిచ్చిన కారణంగానే జనసేన పార్టీకి ఆ రీతిన ఫలితాలు వచ్చాయి. కూటమికి అంత మేరకు విజయం దక్కడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కూటమి నుంచి కాపులు క్రమంగా దూరమైతే అది పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్య అవుతుంది. కూటమికి అతిపెద్ద గండంగా కూడా మారుతుంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తన వెనక ఉన్నటువంటి కాపు కులస్తులను సంతృప్తి పరచడం ఎలా, అలాంటివి అడ్డు లేకుండా లోకేష్కి లైన్ క్లియర్ చేయడం ఎలా, వీలైనంత త్వరగా లోకేష్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం ఎలా, ఇవే ఇప్పుడు కూటమి అధినేతల మధ్య సాగుతున్న అత్యంత కీలకమైన చర్చలుగా చెబుతున్నారు. ఇవన్నీ త్వరలోనే కొలిక్కి రావచ్చు అనే ప్రచారం అయితే ప్రస్తుతానికి ఊపందుకుంది. అది ఆ త్వరలో ఎప్పుడు, 2 ఏళ్ళు నిండక ముందా, నిండిన తర్వాత, కాకుంటే ఇంకొంతకాలం వెయిట్ చేసిన తర్వాత చేస్తారా? ఇవే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశాలు.